మీరు ఏం చెప్పారు? అక్కడ ఏం జరిగింది? వాళ్ళ కూతురు స్థానంలో ఉన్నది శిరీష కాదు, సంధ్య అని చెప్పారు. మరి డిఎన్ఏ రిపోర్ట్లో అలా ఎందుకు వచ్చింది? అది డిఎన్ఏ రిపోర్ట్ కాదమ్మా, దేవుడు మనకు పంపించిన లేఖ. దట్ ఈస్ సైన్డ్ బై గాడ్. ఎస్. నాకింకా నమ్మశక్యంగా లేదంకుల్. ఏదో జరిగింది. అవునమ్మా, నాకు అదే అనుమానంగా ఉంది. అదేంటో తెలుసుకుని వస్తాను. ఓకే సిస్టర్, ఈ అమ్మాయి బ్లడ్ శాంపుల్ తీసుకుని బ్లడ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయేనా? అవునమ్మా. లోపలికి రండి. మీరెళ్ళి రిసెప్షన్లో వెయిట్ చేయండి అమ్మా. అర్జెంటుగా ఆ అబ్బాయిని మా హాస్పిటల్కి వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇదిగోండి డాక్టర్. దీనిపై నంబర్ వేసి శిరీష అనే నేమ్ రాయ్. ఇదిగోండి డాక్టర్. ఇది డిఎన్ఏ టెస్ట్కు సంబంధించింది కాబట్టి నేనే ల్యాబ్కి జాగ్రత్తగా పంపిస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. హలో రమేష్, ఎక్కడున్నావు? తొందరగా వచ్చేయి, శాంపుల్ రెడీగా ఉంది. అంజలి, ఏంటి? డాక్టర్ గారు నీకోసం చాలాసేపు వెయిట్ చేశారు. అర్జెంటట ఈ శాంపుల్ ఇచ్చేసి వస్తాను. ఏంటి ఇచ్చేది? ఆల్రెడీ నేను ఇచ్చేసాను కదా. నువ్వివ్వడం ఏంటి? నువ్వెంతకీ రాకపోయేసరికి నేనే శాంపుల్ తీసుకుని ఇచ్చేసాను. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు? ఇదిగో ఈ అమ్మాయి దగ్గర తీసుకుని ఇచ్చాను. అచ్చం ఆ అమ్మాయిలాగే ఉంది. ఈ అమ్మాయి ఎవరు? ఏం మాట్లాడుతున్నావు అంజలి? అవును ఉషా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒక్కరు కాదు. నేను తీసుకున్న శాంపుల్ వేరే అమ్మాయిది. అయ్యయ్యో, ఇప్పుడేం చేద్దాం? అర్జెంటుగా వెళ్ళి ఇది మార్చేద్దాం. పద వెళ్దాం. సార్, ఆ శాంపుల్ పంపించేశారా? ఇప్పుడే పంపించేశానమ్మా. ఏమ్మా? ఏం లేదు సార్, పంపించారా లేదా కనుక్కుందామని వచ్చాను. సరే, నువ్వు వెళ్ళి పేషెంట్ని పంపించు. అలాగే సార్. సరే సార్. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ గారికి చెప్పామంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సైలెంట్గా ఊరుకోవటం మంచిది. బుద్ధుందా నీకు? ఇదేమన్నా చిన్న విషయం అనుకున్నావా? ఈ విషయం బయటికి తెలిసిందంటే హాస్పిటల్ని సీజ్ చేసేస్తారు. ఇదేమన్నా చిన్నపిల్లాట అనుకున్నావా? సారీ సార్. నువ్వు ఒకసారి చెప్తే అయిపోయిందా? విష్ణు, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి తెలియకుండా నువ్వే కాపాడాలి. కొన్నిసార్లు ఒక చెడు కూడా మంచికే జరుగుతుంది అంటే ఇదేనేమో. ఏమ్మా, ఆ రోజు నువ్వు చూసింది అదే రూపంలో ఉన్న మరో అమ్మాయినేనా? అవును సార్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా? లేదు సార్. హర్ష, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు విష్ణు. నర్స్ చూసిన మరో అమ్మాయి ఎందుకొచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటో చెప్తారా? షూర్. అంజలి, ఆ డేట్లో బ్లడ్ టెస్ట్కి వచ్చిన వాళ్ళ లిస్ట్ తీసుకురా. ఓకే డాక్టర్. ఆ రోజు దేవుడు పంపించినట్టు శిరీషే ఇక్కడికొచ్చి పెద్ద సమస్యని తీర్చిందన్నమాట.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, చెప్పండి. ఐఎమ్ విష్ణువర్ధన్, రిటైర్డ్ మేజర్. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నేను శిరీష వాళ్ళ అంకుల్ని. శిరీష కోసం వచ్చాను. శిరీష అంటే? అదే మీరు బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారే ఆ అమ్మాయి. ఓ, ఆ అమ్మాయి పేరు శిరీష. అవును సార్, నా ఫ్రెండ్ కూతురు. తనకు చిన్న యాక్సిడెంట్ అయితే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బెన్స్తో బయటకొచ్చేసింది. చాలా చోట్ల వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అనుకోకుండా హాస్పిటల్లో మీ డీటెయిల్స్ తెలిసాయి, అందుకే మీ దగ్గరికి వచ్చాను. మా శిరీష ఎక్కడుంది సార్? ఎక్కడికెళ్ళిందో తెలియకే మేం కూడా ఆందోళన పడుతున్నాం. తెలియకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో వివరంగా చెబుతాను, వినండి. ఎందుకు ఇలా పరిగెడుతోంది? పాపం ఆ అమ్మాయి కోసం అనుకుంటానండి. చూస్తే రౌడీ వెధవల్లా ఉన్నారు. ఇందాకటి వరకు ఇంట్లోనే ఉంది, రెస్ట్ తీసుకుంటోంది. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. మీతో మాట్లాడుతుందా? చక్కగా మాట్లాడుతుంది, ఆరోగ్యంగా కనిపిస్తుంది. కాకపోతే పేరడిగినా, తల్లిదండ్రులు ఎవరని అడిగినా, మీ ఇల్లు ఎక్కడని అడిగినా చెప్పటం లేదు. తను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది, చాలా ఇరిటేట్ అవుతోంది. తానెవరో తనకు తెలియనందుకు చాలా బాధపడుతోంది. తన వాళ్ళెవరో తెలుసుకుని అప్పగించాలనుకున్నాం. ఎంత విచిత్రమో చూసారా? మీరొచ్చే సమయానికి కనిపించకుండా పోయింది. దేవుడి పరీక్షలు ఇలాగే ఉంటాయి శాంభవి. ఆ దేవుడు మాకు చాలా పరీక్షలు పెట్టాడు, ఇంకా పెడుతూనే ఉన్నాడు. ఏదేమైనా మీకు మేము చాలా రుణపడి ఉంటాం. మా శిరీషకి ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చారు, క్షేమంగా ఉందని చెప్పారు. ఒకవేళ మళ్ళీ మా శిరీష కనిపిస్తే నా నంబర్కి కాల్ చేయండి. ఎదుకోండి. అలాగే మేజర్. సంతోషం, వస్తానండి. మంచిదండి. నువ్వు ప్రాణాలతో బయటపడినందుకు సంతోషించాం. ఎప్పుడెప్పుడు మాతో మాట్లాడతావని ఎదురు చూశాం. ఇప్పుడు మాకు దొరకకుండా దూరం దూరం వెళ్ళిపోతున్నావు. ఎక్కడున్నావు తల్లి? ఏమైంది అంకుల్? డాక్టర్ని కలిసి అడిగాను. ఏం చెప్పారు? ఒక సిస్టర్ చేసిన పొరపాటు వలన బ్లడ్ శాంపిల్ మారిపోయింది. మారితే మాత్రం ఆ బ్లడ్ శిరీష పేరెంట్స్ బ్లడ్ తో ఎలా మ్యాచ్ అయింది? ఆ బ్లడ్ ఎవరిదో కాదు, శిరీషదే. వాట్? అవునమ్మా, నీ బ్లడ్ తీసుకున్న రోజునే శిరీష కూడా అక్కడికి వచ్చిందట. శిరీష హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? శిరీషకి ఏమైంది? తనని అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఒక ఓల్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిశారు. శిరీష మన దగ్గర నుంచి మిస్ అయిన తర్వాత వాళ్లకు దొరికిందట.
శిరీష తను ఎవరో చెప్పుకునే కండిషన్లో లేకపోయేసరికి ప్రమాదంలో ఉందనుకుని వాళ్ళింట్లోనే ఉంచారు. శిరీష హెల్త్ కండిషన్ బాగోలేకపోయేసరికి బ్లడ్ టెస్ట్ల కోసం హాస్పిటల్కి తీసుకొచ్చారంట. ఆ రోజు శిరీష కూడా రావడం వలన మీ ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ మారిపోయాయి. మరిప్పుడు శిరీష వాళ్ళ దగ్గరే ఉండాలి కదా. ఈ రోజే వాళ్ళింట్లోంచి కూడా మిస్ అయిందట. ఆ రోజు తనింట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది, ఈ రోజు మరో ఇంట్లో నుంచి మిస్ అయింది. ఏ క్షణంలో ఆ ధర్మతేజకి దొరికిపోతుందోనని భయంగా ఉంది అంకుల్. 10 మంది మంచి కోసం ఆలోచించే మంచి మనసున్న అమ్మాయికి దేవుడు ఎన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. శిరీష ఎక్కడుందో తెలియజేస్తున్నాడు, దగ్గరకు వెళ్లేసరికి మాయం చేస్తున్నాడు. ఒక పెద్ద సమస్యని పరిష్కరించడానికి శిరీషని పంపించి అద్భుతం చేసిన దేవుడు మన దగ్గరికి ఎప్పుడు పంపిస్తాడో ఏమో. హలో మిస్టర్ ధర్మతేజ. How are you? Is everything okay? మయసభలో దుర్యోధనుడికి అవమానం జరిగినట్టు కోర్టులో ధర్మతేజకి అవమానం జరిగినందుకు నేను చింతిస్తున్నాను. ఏమంటివి నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తానంటివా? ఎంత కండకావరం, ఎంత కుసంస్కారం! వెర్రెత్తిపోయిన పిచ్చి కుక్క కాళ్లతో నేలని రక్కుతుందంట. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అంతే కదూ? ఏంటి రెచ్చిపోతున్నావు? నోట్ మోయ్. ఎన్నెన్ని డ్రామాలాడావు. నేను నీకు అపురూపమైన మేనకోడల్నా? నా జీవితాన్ని చక్కదిద్దడం కోసం నానా కష్టాలు పడిపోతున్నావా? వందెకరాల ఆస్తిని కొట్టేయడానికి చాలా పెద్ద స్కెచ్ చేసి ఓడిపోయావు. ఇది నా ఓటమి కాదే, గెలుపుకి ఆరంభం. చా కాదు, ఏ మనుషులనైతే నువ్వు మోసం చేసి ఆ స్థానంలో కూర్చున్నావో అదే మనుషుల చేత చీకొట్టించి నీ మొహాన్ని ఉమ్మేసేలా చేస్తాను. మళ్ళీ ఛాలెంజ్లా? అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు మామా? నా కోసం వేస్ట్ చేసుకునే సమయాన్ని మరో వర్క్కి ఉపయోగించు, బాగుపడతా. మాట్లాడతావే, ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతావు. గెలిచిన వాళ్ళు మాట్లాడాలి, ఓడిన వాళ్ళు వినాలి. వింటా
తప్పకుండా వింటా. నీ మాటలు కదే, జనాల చేత నిన్ను రాళ్లతో కొట్టించినప్పుడు అప్పుడు నువ్వు అరిచే అరుపులు వింటా. కళలు ఎక్కువైపోతున్నాయి మామ. కలలు నిజం చేసుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్యే. నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు, తర్వాత కూల్ గా కలుద్దాం, ఓకేనా? ఆల్ ది బెస్ట్ మామా. కార్తీక్, ప్రేమ గుడ్డిది, డబ్బు చెడ్డది అంటారు. నా దృష్టిలో ఆ రెండూ గొప్పవే. వాటిని మంచిదారిలో ఉపయోగించుకోని వాళ్లే చెడ్డవాళ్లు. ఒకప్పుడు నాలో ప్రేమను పుట్టించింది నువ్వే, ఇప్పుడు చంపేసింది కూడా నువ్వే. కల్మషం లేని ప్రేమని ఎందుకు కలుషితం చేసేశావో, పవిత్రమైన బంధాన్ని ఎందుకు అపవిత్రం చేసేశావో నీకో ఆ దేవుడికే తెలియాలి. ప్రేమ కోసం ప్రాణమిచ్చేంతలా నిన్ను ప్రేమించాను. అంతటి ప్రేమని నువ్వు దిగజార్చేశావు. కార్తీక్, నీకు తెలియాల్సిన నిజాలు కొన్నున్నాయి. అవి నువ్వు తెలుసుకుంటే ఇలా మాట్లాడావు. ఇంకేం తెలుసుకోవాలి? ఒక బిడ్డకి తల్లివన్న నిజాన్ని ప్రపంచానికి తెలియజేశావు. అంతకంటే తెలుసుకోవడానికి ఇంకేముంటుంది? నువ్వు శిరీషివి కాదు, సంధ్యవి అన్నావు. అది కూడా అబద్ధమని డిఎన్ఏ టెస్ట్ నిరూపించింది. ఇంకా నేను తెలుసుకోవడానికి ఏముంది? నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కార్తీక్. ఒకసారి నా మాట విను. నేను చెప్పడానికి వచ్చాను, వినడానికి రాలేదు. ఇన్ని రోజులు తాళి కట్టిన భర్తగా నిన్ను వదులుకోలేక దక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నించి విఫలమయ్యాను. ఇక నుంచి నీకు ఆ బాధ ఉండదు. నేను నీ జీవితంలోకి రాను, నేను డిస్టర్బ్ చేయను. ఆ ధర్మతేజ లాంటి వాళ్ల మాటలు విని నీకు టెస్టులు పెట్టాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. ఇప్పటికే నీ విషయంలో నా తల్లిదండ్రులను నేను చాలా బాధ పెట్టాను. ప్రేమికుడిగా ఎటూ ఓడిపోయాను. కనీసం కొడుగ్గానైనా గెలుద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా ప్రేమికురాలుగా ఓడిపోయినా ఒక తల్లిగా గెలువు. నన్ను ప్రేమించలేదని చెప్పినంత ఈజీగా స్వార్థమైన నీ ఆలోచనలతో ఆ బిడ్డ నీకు పుట్టలేదని చెప్పకు. అది మహాపాపం. ప్రేమికుణ్ణి మోసం చేసినందుకు దేవుడు నిన్ను శిక్షించకపోవచ్చు గాని కన్నబిడ్డని కాదంటే మాత్రం పెద్ద శిక్షే పడుతుంది. ఇంతసేపు నువ్వు చేసిన మోసం గురించే మాట్లాడాను గాని నువ్వు చేసిన మంచి గురించి మాట్లాడకపోతే నేను స్వార్థపరుణ్ణి అవుతాను. యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయడం నా యాంబిషన్. నా తండ్రి ఆర్థిక స్తోమత సరిపోక నా ఆశ ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నాను. నీ దయవల్ల నెరవేరినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంత మాట అనొద్దు కార్తీక్. పొందిన సహాయాన్ని చెప్పుకోకపోతే ఎలా? మా నాన్నగారు నన్ను అలా పెంచారు. శిరీష చేసిన చిన్న సహాయం గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు శిరీష ఆస్తికి యజమానివని నీకు తెలీదు.
గతాన్ని మర్చిపోయానని చెప్పడానికొచ్చాను. మళ్ళీ మొదలు పెట్టకండి. ఇంకే కొత్త కథలు వినే పరిస్థితిలో నేను లేను. వెళ్లే ముందు చిన్న మాట. మీకు వీలైతే నేను కట్టిన తాళిని నాకిచ్చేయండి. ఉంటేనే ఇవ్వండి. ఏ చెత్తపుట్టలోనో పడేసుంటే మీరు మాత్రం ఎలా తీసుకురాగలరు? లేదన్నమాట. చాలా సంతోషం. వెళ్తానండి. గుడ్ బై.